ఆంధ్ర నాటక రంగంలో పితామహులు ఎవరు అని అడిగితే ధర్మవరం రామకృష్ణమాచారి. ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక రంగం పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు. లైబ్రరీ మూమెంట్ పితామహులు అంటే అయ్యంకి వెంకటరమణయ్య. ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక రంగ పితామహుడు. ఆంధ్ర నాటక రంగం అంటే ఇంక్లూడ్ తెలంగాణ ఆంధ్ర రెండు కలిసే ఉంటాయి. తెలుగు నాటక రంగ పితామహుడు అనొచ్చు మనం. ధర్మవరం రామకృష్ణమాచార్యులు. మనకి మీ అందరికీ తెలుసు తెలుగులో తొలి సాంఘిక నాటకం కన్యాశుల్కం. గురజాడ అప్పారావు గారు రాశారు. తొలి సాంఘిక నాటకం కన్యాశుల్కం మీకు అందరికీ తెలుసు. ఆ రోజున్న కన్యాశుల్కానికి వ్యతిరేకంగా ఈ నాటక వేశ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ నాటకం రాయబడింది. ఎవరు రాశారు? గురజాడ అప్పారావు గారు రాశారు. సంఘ సంస్కరణ ఉద్యమ కాలంలో చెప్పాము ఇది మనం. అలానే ఇంకోటి కూడా మీకు చెప్తా. ఆంధ్రాలో అంటే ఆంధ్రాలో కలిసి ఉన్న బళ్ళారి, అప్పట్లో కలిసి ఉన్న బళ్ళారి, తెలంగాణ ఈ ప్రాంతాలన్నింటిలో మొట్టమొదటి నాటక కంపెనీ అంటే ధార్వాడ నాటక సమాజం. మొట్టమొదటి నాటక కంపెనీ అంటే ధార్వాడ నాటక సమాజం. ధార్వాడ నాటక సమాజం సురభి నాటక సమాజం కాదు. ధార్వాడ నాటక సమాజం మొట్టమొదటి డ్రామా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో. మొట్టమొదటి నాటక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ధార్వాడ నాటక సమాజం. ధార్వాడ నాటక సమాజం కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి తొలి నాటకం అని అంటే కందుకూరి వీరేశలింగం గారు రాశారు.